యెస్. నేనైతే సెకండ్ ఫ్లోర్‌కైతే వచ్చాను. మరి సెకండ్ ఫ్లోర్‌లో గూడా ఇక్కడ మనము తేజస్విని అండ్ వాళ్ళ అమ్మ ఉన్న గారి ఇల్లయితే మనం ఇక్కడ చూడొచ్చనమాట. సో, ప్రెజెంట్ వాళ్ళు లేరు. వాళ్ళు మొత్తం గూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ లోపల సోఫా గానియండి, ఫ్రిడ్జ్ గానియండి, టీవీ ఇలాంటి ఐటెమ్స్, ఫర్నిచర్స్ అన్నీ కూడా ఇక్కడున్నాయి. యాక్చువల్‌గా చెప్పాలి అనంటే ఇది రెంట్ ఎలా అంటే ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం మంత్లీ రెంట్ మన సామాన్లు అన్నట్టుంటాయి గదా! ఇక్కడ అలా గాకుండా ఇన్‌బిల్ట్ అన్ని సామాన్లు గూడా ఇక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు తీసుకురావాల్సిందేంటంటే గ్రాసరీ ఐటెమ్స్ గానియండి, అండ్ తర్వాత దీనికి సంబంధించిన కరెంట్ బిల్ కట్టుకోవడం. అండ్ పర్ డే ఇక్కడొచ్చేసి 3000 రూపీస్ ఇక్కడ కడుతున్నారు వాళ్ళు రెంట్‌కుంటున్నది. అండ్ మనం ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం కూడా. సో, ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ పిల్లోస్ పడుండడం గానియండి, లేదు అనంటే మాత్రం లోపల ఏంటి పరిస్థితి అనేది, అక్కడ వాటర్ బాటిల్ పడుండడము, ఇక్కడ బౌల్స్ వాళ్ళు ఉండేది ఇద్దరే గదా! సో, ఉండేది తేజస్విని అండ్ తేజస్విని వాళ్ళ మదర్ ఇద్దరు మాత్రమే. సో, మనకక్కడ 2 బౌల్స్ కూడా కనిపిస్తున్నాయి. గ్లాసెస్ కనిపిస్తున్నాయి లోపల. ఇవన్నీ మనం సిట్యుయేషన్స్ చూడొచ్చు. అండ్ ప్రెజెంట్ అయితే ఆమె ఖాళీ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో, ఇక్కడి నుంచి తేజస్విని అయితే కిందికి ఊరికి కింద ఫస్ట్ ఫ్లోర్‌లో ఫస్ట్ అక్కడ సేమ్ దీని కిందనే ఎగ్జాక్ట్‌గా ఉంటుందనమాట వాళ్ళ ఇల్లు. అక్కడ వెళ్ళి వాళ్ళ డోర్ కొట్టడం అనేది జరిగింది. అండ్ మనం ఈడ చూడొచ్చు గూడా ఇది చాలా ఫర్నిచర్డ్ అండ్ బాగా ఎక్విప్‌మెంట్స్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కరెంట్‌ది చూస్తున్నాం గదా! అది కూడా మీటర్ రీడింగ్ అంట. అది కరెంట్‌కి సంబంధించిన మీటర్ రీడింగ్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఎంత హైజీన్‌గా అంటే ఎంత సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారనేది. అదే గాకుండా ఎగ్జాక్ట్‌గా వీళ్ళ డోర్‌కి సంబంధించినంత వరకు గూడా మనకి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ సీసీ కెమెరా అనేది గూడా కనిపిస్తుంది. కానీ ఆ సీసీ కెమెరా అనేది వర్క్ చేయట్లేదు ఈ సెకండ్ ఫ్లోర్‌లో అని చెప్పి గూడా చెప్తున్నారు. సో, ఇది కొంచెం అనుమానాస్పదం. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్‌లో సీసీ క్యామ్ వర్క్ చేస్తుంది కానీ సెకండ్ ఫ్లోర్‌లో వర్క్ చేయకపోవడం అనేది మనం చూడొచ్చు. అండ్ పక్కన గూడా ఇంకా రెంటర్స్ అనే వాళ్ళు ఉంటున్నారు. కింద బ్యాచిలర్స్ ఉంటున్నారు, ఫ్యామిలీ ఉంటున్నారు, మిడిల్‌లో ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు 1 ½ ఇయర్ నుంచి కూడా ఇక్కడ రెంట్‌కుంటున్నారు. కానీ ఎప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ కాలేదు. వీళ్ళొచ్చి 1 మంతే అయితుంది. ఈ 1 మంత్‌లో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి అనే ప్రతి విషయం కూడా మనం కింద అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, తేజస్విని ఇక్కడి నుంచి నగ్నంగా కిందికి పరిగెత్తడం జరిగింది అని అంటున్నారు కదా! మరి తను ఏ రూట్‌లో వెళ్ళింది, ఏంటి అనేదైతే ఇక్కడ నుంచి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వాళ్ళ ఇంటి మీదనే ఉన్నాననమాట. వాళ్ళ ఇంటి మీద నుంచి ఇక్కడ మనం చూస్తే స్ట్రెయిట్ రోడ్ కనిపిస్తుంది గదా! ఈ స్ట్రెయిట్ రోడ్ ఊరికి ఇట్లా మనం జస్ట్ ఒక రైట్ తీసుకొని ఒక 100 మీటర్స్ కూడా ఉండదు మ్యాక్స్ టు మ్యాక్స్. 100 మీటర్స్ కూడా ఉండదు. ఇక్కడ ప్రెజెంట్ చెట్లున్నాయి గాబట్టి మనకు ఆ టెంపుల్ అనేది కనిపియట్లేదు. ఆ టెంపుల్‌లో విగ్రహం ఉంటుంది కదా! అమ్మవారి విగ్రహాన్ని. ఆ అమ్మవారి విగ్రహాన్ని ఆమె టచ్ చేసే ముందల కూడా ఆమె తీసుకునే ముందల ఆ విగ్రహాన్ని ఆ టెంపుల్ చుట్టూ, ఆ అమ్మవారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసిందని చెప్పి సీసీ టీవీ ఉంటుంది గదా! ఆ సీసీ క్యామ్‌లో అయితే రికార్డ్ అయ్యుంది. అండ్ అదే గాకుండా ఇక్కడి నుంచి చెరువు ఎంత డిస్టెన్స్‌లో ఉంది అన్నా కూడా మనకి అక్కడ అమ్మవారిది టెంపుల్ ఆ టెంపుల్ పక్కన రైట్ సైడ్‌లోనే గేట్ ఉంటుంది దానికి సంబంధించింది. అదంతా గూడా నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. అండ్ మనం ఇక్కడ నుంచి గూడా యాక్చువల్‌గా చెరువుననేది మనం చూడొచ్చు. ఈ డిస్టెన్స్‌లో గూడా ఇక్కడ మనం వాళ్ళ టెర్రస్ మీద నుంచొనున్నాం ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంటి మీద టెర్రస్ మీద. సో, ఆ టెర్రస్ మీద నుంచి గూడా మనకి చెరువు అనేది కనిపిస్తుంది. సో, ఆ చెరువు నార్మల్‌గా మార్నింగ్ వాక్‌కి వెళ్ళడానికి గానీ, లేకపోతే ఈవినింగ్ వాక్స్‌కి అది బాగా పనికొస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ చెరువుననేది వాళ్ళు అలా రీబిల్డ్ చేసుకున్నారనమాట. రీడెవలప్‌మెంట్ అంటారు గదా! సో, దాన్ని అలా చేసుకోవడం అనేది జరిగింది. సో, అక్కడికి గూడా వెళ్దాము ఇప్పుడు మనము. వెళ్ళి అసలు ఎక్కడి నుంచి దూకింది ఏంటి అనేదైతే మొత్తం వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే గాకుండా ఇక్కడ ఆమె ఉంటున్న వాళ్ళ బెడ్‌రూమ్ ఉంది గదా! అమ్మాయి ఉంటున్న బెడ్‌రూమ్. ఆ ఇంట్లో నుంచి గూడా తన వస్తువులని తను ఇంటి వెనకాల చెట్టు మీద వేసింది అని అంటున్నారు. సో, మొత్తం గూడా నేను క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో అనేది చూపిస్తాను. సో, మనము ఆ అమ్మాయి ఉండే ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాము. సో, ఇది మనం కనిపిస్తుంది గదా! అక్కడ ఏసీది ఉంది చూసారా బయట. సో, అది సెకండ్ ఫ్లోర్. ఆ సెకండ్ ఫ్లోర్‌లోనేమో వాళ్ళ మదర్ ఉంటారు ఈ బెడ్‌రూమ్‌లో. అండ్ ఇంకొక బెడ్‌రూమ్ వచ్చేసి అవతల సైడ్ ఉంటుంది. ప్రెజెంట్ ఈ చెట్లున్నాయి గాబట్టి మనకేది గూడా కనిపియట్లేదు. సో, ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఏంటిది అనంటే ఆ అమ్మాయి ఓన్లీ జస్ట్ చేతులు మాత్రమే కనిపిచ్చాయి. ఆ చేతుల్లో అది గూడా విండోలో నుంచి బట్టలుగా పడేయడాలు, అండ్ తర్వాత తనకి సంబంధించినవి ఏమైనా షాంపూ డబ్బాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ గూడా తను అవతల ఈ ఇంట్లో ఏసేసిందని చెప్పి చెప్తున్నారు. సో, కొన్నేమో చెట్టు మీద పడడం అండ్ కొన్నేమో ఇక్కడ కింద పడున్నాయి. అండ్ అదే గాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఈ చిన్న సందు ఉంది గదా! ఈ సందులో తన వస్తువులన్నీ పడ్డాయని గూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో, ఏంటిది అనంటే ఒకవేళ నిజంగా గనక ఆ అమ్మాయి వాళ్ళ మదర్ బెడ్‌రూమ్‌లో నుంచి చేసుంటే స్ట్రెయిట్‌గా ఈ రోడ్డు మీద అనేది థింగ్స్ పడేవి.
కానీ అలా కాకుండా పక్కింట్లో పడ్డాయి అని అంటే ఆ అమ్మాయి వేరే బెడ్రూమ్ లో ఉందని చెప్పి అయితే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటిది అని అంటే ఇక్కడికి పోలీసులు రావడం జరిగింది, వచ్చి మొత్తం అమ్మాయి బిలాంగింగ్స్ అమ్మాయి ఏవైతే విండోలో నుంచి విసిరేసిందో ఆ బిలాంగింగ్స్ అన్ని కూడా పోలీసులు కలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు ఎవిడెన్స్ కింద. అండ్ వన్ మోర్ థింగ్, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా లేదా అనే విషయం అయితే ఇప్పటికీ పోలీసులు ఎలాంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు. ఇంకొకటి, ఇక్కడ స్ట్రైట్ గా మనకి ఈ గల్లీకి స్ట్రైట్ గా స్ట్రీట్ లైట్ లో అక్కడ పోల్ ఉంది కదా, ఆ పోల్ కి సీసీ క్యామ్ అనేది అయితే ఉంది. ఇన్ కేసు అమ్మాయి వచ్చుంటే మాత్రం ఆ సీసీ కెమెరా చూసి పోలీసులు ఏదో ఒకటి నిర్ధారించేట్టు, అంటే ఆ అమ్మాయి వచ్చిందా రాలేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి పోలీసులు, వెదర్ ఆ అమ్మాయి నిజంగా ఇంటికి వచ్చి వీళ్ళ గేట్ కొట్టడం కానీ అండ్ ఎట్ ద సేమ్ టైం మీ పక్కింట్లోకి కూడా వెళ్ళి ఆ పైన అన్ని ఫ్లోర్లు ఎంత మొత్తం త్రీ ఫ్యామిలీస్ ఉన్నాయి అంటున్నారు, ఒక బ్యాచులర్ అంటున్నారు. సో అక్కడ కూడా వెళ్ళి ఏమైనా వాళ్ళ డోర్లు కొట్టిందా అంటే ఎస్ వాళ్ళ డోర్లు కొట్టింది అంటున్నారు. మరి ఇప్పటిదాకా అయితే తెలియట్లేదు. ఇంకొక విషయం, ఆ అమ్మాయి మళ్ళీ ముందు నుంచే వెళ్ళిన విషయం అయితే చెప్పడం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకు. ఆ అమ్మాయి టెంపుల్ కి వెళ్ళాలి అని అంటే మాత్రం స్ట్రైట్ గా వెళ్ళి రైటే తీసుకుంది అని చెప్పి అంటున్నారంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఆ చిక్కుని కనుక సాల్వ్ చేస్తే ఆ అమ్మాయి వెదర్ ఇక్కడ వెనకాలకి వచ్చి నిజంగానే వీళ్ళందరూ డోర్లు కొట్టిందా లేదా, లేకపోతే ఆ బయట వెనకాల, ఎందుకంటే పక్క పక్కన ఇల్లులే కాబట్టి ఆ అమ్మాయి గట్టిగా డోర్లు కొట్టేసరికి ఆ శబ్దం అనేది ఎక్కువ వచ్చి మా డోర్లు కొట్టిందని వీళ్ళు ఫీల్ అయ్యారా అనే విషయాలు అయితే ఇంకా క్లారిటీ అని రాలేదు. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బట్టి వాళ్ళు ఫర్దర్ గా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళ డౌట్స్ వాళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చి సాల్వ్ చేస్తే గానీ ఈ మిస్టరీ వీడేలా అయితే లేదు. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది ఈ కేసులో.